గుండంలో నేను సురేష్ అయ్య గారి దగ్గర పరిచర్యలున్న కాలంలో ఇంచుమించు 2013-14 కాలం అనుకుంటాను. అప్పటికి నేను రఘునాథపల్లి వెళ్తున్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి అక్కడ ప్రగతి నగర్ అని ఒక ఏరియా ఉంటుంది, పేరు చెప్పను కానీ అక్కడ ఒక వ్యక్తికి దయ్యం బట్టి చాలా సురేష్ అయ్యను దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అండి. వాస్తవానికి అతనికి దయ్యం పట్టిన సంగతి మాకు తెలియదు, కానీ చాలా క్రూరంగా ఒక రాక్షస స్వభావం కలిగిన వ్యక్తిగా తిడుతున్నాడు. అయ్య మౌనంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు, కానీ అతన్ని తీసుకెళ్ళి కట్టేసాడు అని చెప్పాడు. అలా పక్కకి తీసుకెళ్ళి కట్టేస్తుంటే భయంకరంగా తిట్టాడండి. ఒక ముఖం మీద ఉమ్మి వేయడమే తక్కువ. నాకు బీపీ లేచిందండి, ఈడ్చి దవడపంట అందుకున్నాను. ఒకటి నిజంగా కొట్టాను, అబద్ధం ఆడట్లేదు, కొట్టాను. అంటే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే, మమ్మల్ని సేవకులుగా కిందున్నోళ్ళని తిడితే బాధపడలేదు, కానీ అంత పెద్ద దైవజనుడు, అంత పెద్ద సురేష్ అయ్యని తిడితే మేము తట్టుకోలేకపోయినాం. ఎవర్రా వీడు స్టూపిడ్ ఫెలో మా సురేష్ అయ్యని తిడుతున్నాడని ఈడ్చి దవడపండి కొట్టేసరికి అక్కడున్న సేవకులందరికీ కొడతా ఉన్నారు వాడిని. వెంటనే అయ్యేసి వద్దురా కొట్టొద్దని చెప్పి అతనికి సముదాయించి వాడిని కట్టేసిన తర్వాత ఈ వాక్యం తీసి మాకు చూపించాడు. దావీదు లాంటి రాజు చీపో నరహంతుడని రాళ్ళు విసురుతున్నప్పటికీ కూడా మౌనంగా అప్పగించుకున్నాడు. అవమానముల మధ్య వెంబడించడమే నిజమైన క్రైస్తవ్యం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో గుండె వలిగిపోయిందండి. మాకు సేవకులు అప్పుడు ఈ మాట తీసి చూపించాడు సురేశయ్య. కోపం వస్తుందిరా మనుషులు అన్నప్పుడు, బాధ తట్టుకోలేము, కానీ అవమానం సహించాలి. ఇప్పుడు చెప్పండి, ఎలా వెంబడించాలి? అద్భుతాల కొరకే వెంబడిస్తున్నావా? ఉద్యోగం దొరికితే చాలని వెంబడిస్తున్నావా? ఒక మంచి ఇల్లు కట్టుకుంటే చాలని వెంబడిస్తున్నావా? నీ ప్రభుని నువ్వు ఏ దృష్టితో వెంబడిస్తున్నావు? మనము చెప్పండి, అవమానముల మధ్య దావీదు వలె ప్రభుని వెంబడించాలి. ఆమేన్. ప్రభు అలా అప్పగించుకున్నాడండి, దావీదు అలా అప్పగించుకున్నాడు. బైబిల్లో రెండో వ్యక్తి అబ్రహాం గురించి ఒక మాట చెప్పాలంటే రాసుకోండి. రెండో మాట, మనము ఏదియు